హాయ్ గాయ్స్, ఫస్ట్ టైం నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసిన వ్లాగ్ కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12842 అదే వస్తుంది చూడండి. అదే అండి వ్యాప్ 7 లోకోమోటివ్. ఇది ఒంగోలు రైల్వే స్టేషన్, ఒంగోలు టు విజయవాడ నేను చేసే వ్లాగ్ ఇది డైలీ నడిచే ట్రైన్. ఇది LHP కోచ్లతో రన్ అవుతుంది కోరమండల్ ఎక్స్ప్రెస్. ఇది వచ్చి 4 స్టేట్ల మీద నుండి వెళ్తుంది. తమిళనాడు వచ్చి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. రీసెంట్గా ఇది యాక్సిడెంట్ అయింది. అది చాలా పెద్ద యాక్సిడెంట్. జూన్ 2వ తారీఖు 2023 ఒడిశాలో కోరమండల్ యాక్సిడెంట్ రైలు ప్రమాదం గురైంది. ప్రమాదంలో భారతీయ రైలు చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా ఒకటి పరిగణించుతుంది. జూన్ 2వ తారీఖు 2023లో భారతదేశం ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ జిల్లాలో జరిగింది. 3 రైళ్లు ఢీకొన్నాయి. కోరమండల్ ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో ఇది మెయిన్ లైన్లో సిగ్నల్ ఇచ్చింది, లూప్ లైన్లోనేమో గూడ్స్ ఆగి ఉంది. సిగ్నల్ డిఫెక్ట్ వల్ల ఆ గూడ్స్ రైలు మీదకి ఎక్కేసి గుద్దింది. దాంట్లో ఐరన్ ఓర్ ఉండటం వల్ల చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలు వెళ్ళి అవతల పక్క ట్రాక్లో పడేలాక ఆ అవతల పక్క నుంచి బెంగళూరు టు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చి గుద్దేసింది. ఈ ప్రమాదంలో మొత్తం 296 మంది చనిపోయారు. 1000 అంటే 1000 పైన గాయపడ్డారు. ఇది భారతదేశ అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం ఇది. ఇంకా డీటెయిల్స్ చెప్తానండి. ఒంగోలు టు విజయవాడ నేను చేసిన వ్లాగ్ వచ్చి ఇదంతా. ఇది AC 3 టైర్. ఇంకా ఇలా ఉంటుంది వ్యూ, కనపడుతుందా? ఇది నాది సైడ్ అప్పర్. ఇది వాష్రూమ్ అయితే నీట్గానే ఉంది, మరీ అంత నీట్గా లేదే, అలా ఉంది, అదే యావరేజ్గా. సిగరెట్ పీకలు మాత్రం పడేసి ఉన్నాయి, సిగరెట్ మాత్రం పక్కా తాగుతున్నారు. ఇదిగోండి ఇది సైడ్ అప్పర్లో. ఈ వ్యూ ఇలా ఉంది. సో నాకు సైడ్ అప్పర్ వచ్చింది. ఇదిగోండి ఇది సైడ్ అప్పర్. ఇది వ్యూ AC 3 టైర్ కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12842. ఇంకోండి ఎలా ఉంటుంది. ఇదిగోండి చీరాల. ఇది చేసిన లాగు ఒంగోలు టు విజయవాడ చేశాను. ఇది ఒంగోలు వచ్చి మార్నింగ్ 11:13కి ఉంటుంది. విజయవాడకి వెళ్ళకి 1:40 అవుతుంది. ఎండ్ టు ఎండ్ చెప్తాను చూడండి. MJ చెన్నై సెంట్రల్ టు షాలిమారు. చెన్నై సెంట్రల్లో మార్నింగ్ 7 AM ఉంటుంది. షాలిమార్ చేరుకునే నెక్స్ట్ డేకి 10:40 AM అవుతుంది. ట్రావెల్ టైం వచ్చి ఒంగోలు టు విజయవాడ అంటే నేను చేసిన లాగు 2 hours 25 minutes పడుతుంది. అదే MJ చెన్నై సెంట్రల్ టు షాలిమార్ వెళ్ళాలంటే 27 గంటల 40 నిమిషాలు పడుతుంది. దీని టాప్ స్పీడ్ వచ్చి 130 km/h. యావరేజ్ స్పీడ్ వచ్చి 60 km/h ఉంటుంది. ఇప్పుడు డిస్టెన్స్ చెప్తాను చూడండి. నేను చేసిన బ్లాగు ఒంగోలు టు విజయవాడ 139 kilometers ఉంటుంది. MGR చెన్నై సెంట్రల్ టు షాలిమార్ అంటే ఎండ్ టు ఎండ్ 1659 kilometers. దీనికి ఉండే స్టాపులు నేను చేసిన బ్లాగ్లో అయితే అసలు ఏమి ఉండదు. ఒంగోలు తర్వాత విజయవాడే, స్టాపులు లేవు. MGR చెన్నై సెంట్రల్ టు షాలిమార్ వచ్చి 16 స్టాపులు ఉంటాయి. దీని టికెట్ కాస్ట్ చెప్తాను చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడికంటే నేను చేసిన బ్లాగు ఒంగోలు టు విజయవాడ జనరల్ వచ్చి 80 rupees, స్లీపర్ 175, థర్డ్ AC, థర్డ్ ఎకానమీ 555, థర్డ్ AC కూడా సేమ్ 555 పడింది. 2 AC 760, ఫస్ట్ క్లాస్ వచ్చి 1255 rupees పడింది. MGR చెన్నై సెంట్రల్ టు షాలిమార్ అంటే ఎండ్ టు ఎండ్ కాస్ట్ చెప్తాను చూడండి. జనరల్ వచ్చి 410 rupees, స్లీపరు 695 rupees, థర్డ్ ఎకానమీ వచ్చి 1715 rupees, థర్డ్ AC వచ్చి 1825, ఇక్కడ చేంజ్ ఉంది. 2 AC వచ్చి 2625 rupees, ఫస్ట్ క్లాస్ వచ్చి 4460 rupees. ఇవన్నీ టికెట్ ప్రైజులు. ఇక్కడ స్టాప్ ఆగింది. ఇది స్టోట్పురంలో సిగ్నల్ పడి ఆగిపోయాడు బండి. అదిగోండి స్టోట్పురం. MGR చెన్నై సెంట్రల్ స్టేషన్ వచ్చి MAS, షాలిమార్ స్టేషన్ కోడ్ వచ్చి SHM. ఇదిగోండి ఫుల్ ఫాస్ట్లో వెళ్తున్నాడు ట్రైన్. మనం చేసిన లాగ్ వచ్చి కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12842. ఇది చేసిన లాగ్ వచ్చి ఒంగోలు టు విజయవాడ. దీని టైమింగ్స్, దీని స్టాప్స్ నేను చెప్తాను చూడండి. MGR చెన్నై సెంటర్లో మార్నింగ్ 7కి, MGR చెన్నై సెంట్రల్ కూడా వచ్చి MAS. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఒంగోలు స్టేషన్కి వచ్చి OGL. అరైవల్ టైం వచ్చి 11:13, డిపార్చర్ వచ్చి 11:15, 2 minutes అవుతుంది ఒంగోలులో. నెక్స్ట్ స్టాప్ వచ్చి విజయవాడ, నేను చేసే స్టాప్. విజయవాడ స్టేషన్ కోడ్ వచ్చి BZA. అరైవల్ టైం వచ్చి 1:40, డిపార్చర్ వచ్చి 1:50 అంటే 10 minutes ఆగిద్ది విజయవాడ రైల్వే స్టేషన్లో. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఏలూరు స్టేషన్ కోడ్ వచ్చి EE. 2:44కి అరైవల్, డిపార్చర్ వచ్చి 2:45, 1 నిమిషం ఆగిద్ది ఏలూరులో. నెక్స్ట్ స్టాప్ వచ్చి తాడేపల్లి గూడెం స్టేషన్ కోడ్ వచ్చి TDD.
3:24 అరైవల్ టైము. డిపార్చర్ టైం వచ్చి 3:25, 1 నిమిషం ఆగిద్ది. రాజమండ్రి నెక్స్ట్ స్టాప్. రాజమండ్రి స్టేషన్ కోడ్ వచ్చి RJY 4:13 అరైవల్. డిపార్చర్ వచ్చి 4:15, 2 నిమిషాలు ఆగిద్ది రాజమండ్రిలో. నెక్స్ట్ స్టాప్ వచ్చి విశాఖపట్నం స్టేషన్ కోడ్ వచ్చి VSKP 7:50కి అరైవల్ టైం వచ్చి. డిపార్చర్ టైం వచ్చి 8:10, అంటే 20 నిమిషాలు ఆపుతాడు. ఎందుకంటే వాటర్ గీటర్ అని పట్టాలి, మళ్ళీ ఇంజిన్ రివర్స్ చేయాలి విశాఖపట్నంలో. నెక్స్ట్ స్టాప్ వచ్చి బ్రహ్మపురం స్టేషన్ కోడ్ వచ్చి BAM నైటు 11:48కి అరైవల్ టైము. డిపార్చర్ వచ్చి 11:50, 2 నిమిషాలు ఆగిద్ది. నెక్స్ట్ స్టాప్ వచ్చి కురదా రోడ్ స్టేషన్ కోడ్ వచ్చి KUR. అరైవల్ టైం వచ్చి 1:20, డిపార్చర్ టైం వచ్చి 1:30, 10 నిమిషాలు ఆపుతాడు. నెక్స్ట్ స్టాప్ వచ్చి భువనేశ్వర్ స్టేషన్ కోడ్ వచ్చి BBS 1:55కి అరైవల్ టైము. డిపార్చర్ వచ్చి 2కి 5 మినిట్స్ ఆపుతాడు భువనేశ్వర్లో. నెక్స్ట్ స్టాప్ వచ్చి కటక్ స్టేషన్ కోడ్ వచ్చి CTC నైటు 2:30 అరైవల్ టైము. డిపార్చర్ 2:35 డిపార్చరు. నెక్స్ట్ స్టాప్ వచ్చి జాజ్పూర్ JJKR స్టేషన్ కోడ్ వచ్చి మార్నింగ్ 3:23 అరైవల్ టైము. డిపార్చర్ ఏమో 3:25కి 2 నిమిషాలు ఆగుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చి భద్రక్ స్టేషన్ కోడ్ BHC మార్నింగ్ 5:43 అరైవల్. డిపార్చరు 5:45, 2 మినిట్స్ ఆల్ట్ ఉంటుంది. నెక్స్ట్ బాలాసోర్ BLS అరైవల్ 6:30, డిపార్చర్ 6:35, 5 మినిట్స్ స్టాపు. నెక్స్ట్ వచ్చి ఖరగ్పూర్ స్టేషన్ కోడ్ వచ్చి KGP జంక్షన్ ఖరగ్పూర్ జంక్షన్. అరైవల్ టైం వచ్చి మార్నింగ్ 8:25, డిపార్చర్ ఏమో 8:30, 5 నిమిషాలు ఆగిద్ది. నెక్స్ట్ సత్రాగచ్చి జంక్షన్ SRC అరైవల్ టైం వచ్చి 10:08 మార్నింగ్. డిపార్చర్ 10:10, 2 మినిట్స్ ఆగిద్ది. ఇంకా షాలిమార్, ఇంకా డెస్టినేషన్ ఇది SHM షాలిమార్ స్టేషన్ కోడ్ వచ్చి మార్నింగ్ 10:40 కల్లా రీచ్ అయిపోద్ది. మొత్తం 1659 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది ఇది. MGR చెన్నై సెంట్రల్ టు షాలిమార్ మొత్తం 16 స్టాపులు ఉంటాయి. 27 గంటలు టైం పట్టిద్ది. ఇది చెన్నై నుంచి షాలిమార్ వెళ్ళటానికి మొత్తం 16 స్టాపులు. ఇవన్నీ కోరమండల్కి సంబంధించిన స్టేషన్స్, అరైవల్, డిపార్చర్, హాల్ట్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పూర్తిగానండి. ఇది అటు పక్క అంతా తోడు లైను, విజయవాడ టు గూడూరు లైను వర్కులు జరుగుతున్నాయి. మనం ప్రయాణిస్తున్న ట్రైన్ వచ్చి కోరమండల్ ఎక్స్ప్రెస్. ఇది 12842 నేను చేస్తున్న బ్లాగు. ఒంగోలు టు విజయవాడ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఇది. MGR చెన్నై సెంట్రల్ టు షాలిమార్ వెళ్తుంది. ఇది నేను విజయవాడలో దిగిపోతాను. అదిగోండి తోడు లైన్ మొత్తం 500 కోట్లు శాంక్షన్ చేశారు విజయవాడ టు గూడూరు తోడు లైన్ మొత్తంకి. అందుకే వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. చూడండి దుమ్ము లేపుతున్నాడు వర్క్. ఇదిగోండి లారీలు చూడండి ఉన్నాయి. లారీలో ఉన్న ట్రాక్ ఇదిగోండి 1, 2 మొత్తం 4 లారీలు ఉన్నాయి ఇక్కడ వర్క్ చేయడానికి. అవి ఏంటంటే ట్రాక్ మీద అట్లా వీల్స్ తీసేసి టైర్లు తీసేసి రైల్ వీళ్ళు పెడతారు. ఇదిగోండి ఇక్కడ ఏదో ట్రక్ ఉంది, ట్రక్ కింద వీల్స్ ఉంటాయి, ట్రైన్ వీల్స్. చూడండి ఇది మెమో ఉంది. ఈ మెమో ఎటు వెళ్తుందో నాకు కనపడలేదు, అడేం రాయలేదు. విజయవాడ అని రాశాడు. ఆ ఎండ్ ఇది ఏమేమో ఏంటో మరి చూడాలి. బోర్డుగో ఏం లేదు. గూడూరు అనుకుంటున్నాను, మరి తెలిస్తే కింద కామెంట్ పెట్టండి. కోరమండల్ ఎక్స్ప్రెస్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది కొన్ని ఆయిల్ ట్యాంకర్లు అయ్యి పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ అవన్నీ ఉంటాయి దాంట్లో. రైట్ సైడ్ వెళ్తుంది కదా, అటుగా పక్క కనపడుతుంది కదా అది. చూడండి ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మొన్న చూడండి బ్రిడ్జ్ వచ్చింది. వావ్ చూడండి వ్యూ ఎలా ఉందో చూసారా, సూపర్గా ఉందో వ్యూ. చూడండి బ్రిడ్జ్ ఎలా ఉందో వ్యూ, మామూలు లేదు. చిన్న బ్రిడ్జే, పెద్దదేం కాదు. చూడండి చిన్న స్టేషన్, కానీ స్టేషన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అక్కడక్కడ స్టేషన్లు చూడండి. పైన మేఘాలు చూసారు అలా ఉన్నాయో, మామూలు లేదు, బ్యూటిఫుల్ వ్యూ. కోరమండల్ ఎక్స్ప్రెస్ దుమ్ము లేపుతున్నాడు స్పీడ్. ఎదుగోండి ట్రాక్టర్ అక్కడ వర్కులు జరుగుతున్న స్టేషన్ వర్క్ సంబంధించినవి. చూడండి ఈ వ్యూ ఇలా ఉంది. పైన అటు చూర
కొబ్బరి చెట్లు. అది జేసీబీ ఉంది ఇక్కడ ట్రాక్ దగ్గర వర్క్ చేస్తుంది. ఇంకో జేసీబీ ఇవన్నీ మొత్తం వర్క్ చేస్తున్నారు తొందరగా చేయడానికి, థర్డ్ లైన్ కంప్లీట్ అవ్వడానికి. 95 కొడుతున్నాడు. పక్కన గూడ్స్ దుమ్ము లేపుకుంటూ వెళ్తున్నాడు వాడు కూడా. చూడండి వ్యూ ఎలా ఉంది అటు పక్క చూడండి. దుమ్ము లేపుతున్నాడు గూడ్స్ వాడు, మామూలుగా లేదు. 93 కొడుతున్నావు బాబు, కొట్టు స్పీడ్ రేపు. 93 దుమ్ము లేపుతున్నాడు. కోరమండల్ ఎక్స్ప్రెస్ మామూలుగా లేదు వేగం. 128.42 ట్రైన్ నెంబర్ వచ్చి 100 రీచ్ అయిపోయాడు. దుమ్ము లేపుతున్నాడు. ఏదో కోఆర్డినేటర్ ఉండటం వల్ల అందుకే ఎక్కువ స్పీడ్. 130 ఇంకా రీచ్ అవ్వలేదు. కొన్ని ట్రాక్ వర్కులు జరిగి కొన్ని రోజులు అయి ఉంటే ఎక్కువ 130 పర్మిషన్ ఇవ్వడు, ఎందుకంటే ట్రాక్ సెట్ అవ్వాలి కాబట్టి. కొన్ని రోజులు కొంచెం తక్కువ స్పీడ్గా పర్మిషన్ ఇచ్చి తర్వాత నుంచి ఫుల్ స్పీడ్ పర్మిషన్ ఇస్తాడు. 106 రీచ్ అయ్యాడు చూడండి. 110 వేసుకోండి. 107 ఇది తక్కువ చూపిస్తుంది నాకు. ఇది ఏంటో అర్థం కావట్లేదు. కొన్నిసార్లు తక్కువ చూపిస్తుంది, కొన్నిసార్లు కరెక్ట్గా చూపిస్తుంది. చూడు దుమ్ము లేపుతున్నాడు, మామూలు లేదు. కోరమండల్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్. చెన్నై లెగిస్తే ఒంగోలు తర్వాత విజయవాడే, ఇంకా మధ్యలో ఏం స్టాపులు లేవు. దిగ్గోండి వాటిలోంచి ఏమైనా సరుకులు గిరుకులు అన్నీ తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి వాటిలో బియ్యాలు కానీ అవి సరుకు రవాణా చేస్తుంది. అది అటు పక్క ఉన్న గూడ్స్ అది కనబడుతుందా, అది గూడ్స్ అది. మన దుమ్ము లేపుకొని వెళ్తున్నాడు, తగ్గేదే లేదన్నట్టు. చూడండి వ్యూ చూడండి, మామూలుగా లేదు. ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ కంటెంట్. అబ్బాబా ఏముంది గ్రీనరీ, అసలు పచ్చని పొలాలు చూడండి. ఇది థర్డ్ ఏసీ, నేను చేసేది వచ్చి థర్డ్ ఏసీ. థర్డ్ ఎకానమీ కాదు, థర్డ్ ఏసీ. థర్డ్ ఏసీకి థర్డ్ ఎకానమీకి సేమ్ ప్రైస్ ఉంది, అందుకే థర్డ్ ఏసీ చేశాను. 555 ఉంది ఒంగోలు టు విజయవాడ. కానీ లాంగ్ అవుతే కొంచెం వేరియేషన్ ఉంటుందా, 100 రూపాయలు, అంతకన్నా వేరియేషన్ ఏం లేదు. చూడండి ఎలా ఉంది వ్యూ. ఇది పచ్చని పొలాలు. ఇది వ్యూ అంటే ఎలా ఉండాలి, ఆ కళ్ళకి ఇంపుగా ఉంటుంది. పొద్దున్నే గ్రీనరీ, మధ్యాహ్నం గ్రీనరీ, మొత్తం గ్రీన్గా ఉంది చూడండి. దిగ్గండి తెనాలి రీచ్ అయిపోయాడు. జన్మభూమి ఎక్స్ప్రెస్ అదిగోండి, అటు పక్క ఉన్నది జన్మభూమి కనబడుతుందా. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది చూడండి. తెనాలికి వచ్చింది. తెనాలి స్టేషన్, తెనాలి ఇక్కడ స్టాప్ లేదు మన కోరమండలకి. ఇంక మధ్యలో ఇంక ఏం స్టాపులు ఉంటే బెటరో కింద కామెంట్ పెట్టండి. నేనైతే చీరాలు కానీ బాపట్ల కానీ రెండిట్లో ఏది ఇస్తే బెస్ట్ అనుకుంటున్నాను. చీరాలు కానీ బాపట్ల ఇస్తే స్టాప్ ఇస్తే కొంచెం బెటర్. చెన్నై తర్వాత ఒంగోలు ఉంది, ఒంగోలు తర్వాత మధ్యలో ఏం లేదు స్టాపులు. చూడండి మొత్తం థర్డ్ లైన్కి ఫుల్ వర్కులు చేస్తున్నారు. ట్రైన్ కరువు తీసుకుంటుంది చూడండి. మొత్తం చాలా ఫాస్ట్ వర్క్ జరుగుతుంది. థర్డ్ లైన్ ఎంత తొందర కంప్లీట్ అంత మంచిది. మన స్పీడ్ పెరిగిద్ది, ఇంకా ఎక్కువ ట్రైన్లు రన్ చేయొచ్చు. గూడ్స్లు కొన్ని వాటి మీద వెళ్ళిపోవచ్చు, ఫాస్ట్గా వెళ్తాయి. కొన్నిసార్లు ప్యారలల్గా వెళ్ళచ్చు. అదిగోండి అబ్బా, గ్రీనరీ మాత్రం సూపర్గా ఉంది, మామూలుగా లేదు గ్రీనరీ. తుమ్ము లేపుతుంది గ్రీనరీ. విజయవాడ ఇది కొలకలూరు, ఇది కొలకలూరు. బాయ్ బాయ్, ఆగేది లేదు ఇక్కడ. 126 కొట్టు, 130 కొట్టు, 126 దుమ్ము లేపుతున్నాడు కోరమండల్ ఎక్స్ప్రెస్. దిగ్గండి పక్కన గూడ్స్ ట్రైన్ అలా వెళ్తుందో చూడండి ఒకసారి. దుమ్ము లేపుకుంటూ వెళ్తున్నాడు. అబ్బాబు దూరం వెళ్ళిపోయింది. మంది ఇటు పక్కకు వచ్చింది ట్రాక్, అది దూరంగా అటు పక్కకి వెళ్ళిపోయింది. 125 తగ్గేదేలే అన్నట్టు కొడుతున్నాడు, పెచ్చ కొట్టుడు. అబ్బో బ్రిడ్జ్ వచ్చిందిరా నాయన, ఊపేస్తుంది ఇక్కడ. అది స్క్రీన్ బ్రైట్నెస్ పెంచాను లేండి, కనబడట్లేదని. దుమ్ము లేపుతున్నాడు చూడండి. 123 దడదడలాడిస్తున్నాడు కోరమండల్ ఎక్స్ప్రెస్. ఇది స్పీడ్, ఇది కింగ్ ఆఫ్ ట్రైన్స్ అంటే కోరమండలే, మామూలుగా లేదు. స్టాపులు తక్కువ, స్పీడ్ ఎక్కువ. అదిగోండి ఫ్యాక్టరీ కనపడుతుందా,
అది ఫ్యాక్టరీ కింద కామెంట్ పెట్టండి, చూసిన వాళ్ళు అయితే. మీరు కరెక్ట్ కాదు నేను కింద కామెంట్ పెడతాను. ఇదిగోండి మొత్తం గ్రీన్. ఇదిగోండి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇది మాల్టా టౌన్ టు ఎస్ఎంఈటి బెంగళూరు వెళ్తుంది. మనకి ఇక్కడ ఎదురైంది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇదిగోండి ఇదేంటిది, పార్సిల్ ట్రైన్. ఇది ఆటోమొబైల్ క్యారియర్, అంటే దీంట్లో కార్లుగా తీసుకెళ్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైన్ ఎప్పుడో మీకు కనపడిందంటే దీంట్లో కార్లుగా తీసుకెళ్తారు. ఆటోమొబైల్ క్యారియర్ ఇది. ఇది ఐసెఫ్ కోచ్లని ఇలాగా కన్వర్ట్ చేసి ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తారు. కృష్ణా నది ఎంటర్ అయిపోయాం విజయవాడ. ఇంక ఈ బ్రిడ్జ్ తర్వాత నెక్స్ట్ మన విజయవాడ జంక్షనే. మనం దగ్గర పడిపోతున్నాం. చూడండి బ్రిడ్జ్, ఆ మధ్యలో అది కనపడుతుంది బ్రిడ్జ్ వచ్చి పాతకాలంది. అది బ్రిటిష్ కాలం కట్టిన బ్రిడ్జ్. అది టైం ఎక్స్పైర్ అయిపోయింది ఇక్కడ తీసేశారు. అటుపక్క అదేంటంటే విజయవాడ టు చెన్నై వెళ్ళేది, అటుపక్క కొన్ని వెళ్తాయి. ఆ మెయిన్ అటు వెళ్తాయి. ఏమన్నా కొన్నిసార్లు ఇటు ఉంటే ఇటుపక్క ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. రెండు కలిపిన బ్రిడ్జ్ నుంచి వెళ్తూ ఉంటాయి. ఆ కింద ఎవరో చేపలు పడతా ఉంటారు చూడండి. చేపలు. కోరమండల్ ఎక్స్ప్రెస్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తుంది. బ్రిడ్జ్ చూడండి నెమ్మదికి వెళ్తున్నాడు. ఫాస్ట్ వెళ్ళటానికి లేదు పర్మిషన్. నాకు తెలిసి 30 కిలోమీటర్స్ అనుకుంటా, అంతకన్నా వెళ్ళడం. 30-20 అంతకన్నా లేదు స్పీడ్ వెళ్ళటానికి. ఎందుకంటే స్టేషన్ బ్రిడ్జ్ దాటింది కాబట్టి స్టేషన్ కాబట్టి అంత ఫాస్ట్ వెళ్ళటానికి పర్మిషన్ లేదు. అటు పక్క వెళ్ళేటప్పుడు దగ్గర వచ్చేస్తే ఇంకా స్పీడ్ పెంచేస్తాడు. దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోతాడు. చూడండి వ్యూ చూడండి. నా చాలా ఫస్ట్ టైం చూస్తే. అదిగోండి గైస్, వ్యాప్ 7 లోకోమోటివ్. ఫైనల్లీ మనం విజయవాడ స్టేషన్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఇదిగోండి వ్యాప్ 7 ఇక్కడ ఉంది. ముందుకు వెళ్తుంది, బయలుదేరుతుంది అది. అటుపక్క ఇంకో వ్యాప్ 7 ఊరిని, ఇటు ఇంకో వ్యాప్ 7, అటు వ్యాప్ 7. ఏంటి ఇన్ని వ్యాప్ 7 ఉన్నాయి ఇక్కడ. చూడండి చూడండి మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. కోరమండల్ ఎక్స్ప్రెస్. ఫైనల్లీ మనం విజయవాడ రీచ్ అయిపోయాం గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయవాడ స్టేషన్ కోడ్ వచ్చి BZA. ఇది WAG9. ఇది ఐసెఫ్ కోచ్లు కొన్నిసార్లు వేస్తూ ఉంటాడు WAG9లు. ఇదిగోండి ఇది వ్యాప్ 7. వ్యాప్ 7లో హెడ్ ఆన్ జనరేషన్ ఏంటంటే కింద కామెంట్ పెట్టండి. ఇదిగోండి మనం స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాం గాయస్. మ్యాక్సిమం ఫస్ట్ నెంబర్ 1కే ఇస్తాడు కోరమండల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లాట్ఫామ్ నెంబర్ 1కే ఇస్తాడు కోరమండల్ ఎక్స్ప్రెస్. సూపర్ ఫాస్ట్. ఇదిగోండి బెజవాడ ఎంట్రింగ్ కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది సక్సెస్ఫుల్లీ కంప్లీట్. ఇదిగోండి బెజవాడ బోర్డ్ BZA. చూడండి కోరమండల్ ఎక్స్ప్రెస్. ఇక్కడతో మన బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదే మన ట్రైన్ మనం వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.